తుఫాను ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, ఇక సాయంత్రం నుంచి గంటకు 90 నుంచి 100, 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సాయంత్రం తుఫాన్ తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఏలూరులో వర్షభావ పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. రైట్ గోపాలకృష్ణ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? ఇక అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది? గుడ్ మార్నింగ్ వైకే, గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. మరి మోంతా తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో మరి నిన్నటి నుంచి కూడా వర్షపాతం అధిక మొత్తంలో పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు అయితే కనుక మరి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో అయితే కనుక ఈదురుగాలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి రాత్రి అంతా కూడా జోరున మోసరపాటు వర్షంతో పాటు అధిక మొత్తంలో అయితే వర్షం నమోదైందని చెప్పేసి అయితే కనుక అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అంతా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఏలూరు జిల్లాకు ప్రత్యేక అధికారిగా మరి గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరి కాంతిలాల్ దాండేను దీన్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఈ జిల్లాలో మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా ఈ యొక్క స్పెషల్ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి కాంతిలాల్ దాండే, వీళ్ళందరూ కలెక్టర్ వెటరీ సెల్వి, వీళ్ళంతా కూడా మరి లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలను అయితే కనుక నిన్నంతా తిరిగి సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క మోంతా ప్రభావం మరి ముఖ్యంగా మరి కొల్లేరు పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా నూజివీడు, అదేవిధంగా కైకలూరు, అదేవిధంగా ఉంగుటూరు, ఈ యొక్క ప్రాంతాల్లో అయితే కనుక అధిక మొత్తంలో ఉంటాయని చెప్పేసి అయితే కనుక వాతావరణ శాఖ వెల్లడించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజానికాన్ని అప్రమత్తమైన చర్యలు చేసే విధంగా అయితే కనుక మరి చర్యలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా కాంతిలాల్ దాండే, మరి ప్రత్యేకంగా వచ్చినటువంటి కాంతిలాల్ దాండే అయితే కనుక ఈ యొక్క మోంతా తుఫాను విధానాన్ని అయితే కనుక మరి చాలా కులంకుశంగా వివరించిన పరిస్థితి అయితే కనబడుతోంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే కనుక ఇప్పటికే 583 మందిని ఆ యొక్క పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అన్ని వసతులు, సౌకర్యాలు, భోజన సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అదీ కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి గాను ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో పిహెచ్డి వైద్య నిపుణులు వైద్య సేవలు అందించే దిశగా అయితే కనుక చర్యలు చేపడుతున్నారు. అది కాకుండా మరి పాఠశాలలకైతే కనుక ఈ 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఈదురు గాలులకి విద్యుత్ స్తంభాలు పడిపోయే పరిస్థితి ఉన్నందున దానికి గాను మంత్రి నాదెండ్ల మనోహర్ విద్యాశాఖకు పర్టికులర్ గా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి విద్యుత్ స్తంభాలు ఎక్కడ పడిపోయినా సరే వెంటనే సత్వరంగా మరి నిలబెట్టే దిశగా అయితే కనుక 2000 స్తంభాలను మేము సిద్ధంగా చేసుకున్నామని చెప్పేసి అయితే కనుక మరి ఎలక్ట్రికల్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు తెలియచెప్పడం జరిగింది. అదే విధంగా ట్రాన్స్ఫార్లకు వచ్చేటప్పటికి 200 ట్రాన్స్ఫార్లు కూడా ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ బర్న్ అయినా సరే ఆ ట్రాన్స్ఫార్లను కూడా మేము ముందుగానే పెట్టుకుని సంసిద్ధంగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అదే విధంగా మరి రైతులు ఈ యొక్క పంట నష్టం ఏర్పడుతుందాం కాబట్టి ప్రజలు గాని, రైతులు గాని ఏ విధమైనటువంటి ఆందోళన అయితే కనుక పడాల్సిన అవసరం లేదు. రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరతోటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే కనుక మంత్రి నాదెండ్ల మనోహర్ మరి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ముంపు ప్రాంతాలైనటువంటి ప్రదేశాలలో మరి సంబంధిత అధికారులను అక్కడ ఉంచి ఈ యొక్క సేవలు అందించేటువంటి దిశగా అయితే చర్యలు చేపట్టడం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి 407 సచివాలయ కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు మరి ప్రజలకు పరిస్థితులను గమనించి అక్కడ ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి, ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా తగినటువంటి చర్యలు చేపట్టే దిశగా అయితే కనుక ఈ గ్రామ సచివాలయాలు ఉండే సిబ్బంది సత్వర చర్యలు చేపట్టే దిశగా అయితే కనుక కలెక్టర్ వెటరీ సెల్వి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా మరి యొక్క గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు మరి జిల్లా యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతోంది. దీనిలో భాగంగా ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా అయితే కనుక
చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరీ ముఖ్యంగా ఈ ప్రజలకు నిత్యావసర సరుకులు కానివ్వండి, నిత్యావసర అవసరాలు కానివ్వండి, కావలసినటువంటి ప్రజానికానికి మరి రేషన్ షాపులు అయితే కనుక సంసిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్పేసి మంత్రి తెలియజేయడం జరిగింది. ఎవరికి కావాల్సినటువంటి వస్తువులు, నిత్యావసర సరుకులు ఆ యొక్క రేషన్ దుకాణాలకు వెళ్ళి తెచ్చుకునే విధంగా అయితే కనుక ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే కనుక రేషన్ డీలర్లే మరి ప్రజల వద్దకు వెళ్ళి రేషన్ అందించే దిశగా అయితే కనుక మరి తగు చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పేసి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసినటువంటి విధానాలకు అనుకూలంగా మోంతా తుఫానికి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఒక్క మనిషికి, ఏ ఒక్క ప్రాణికి కూడా మరి ఆటంకం, మరి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, మండల శాఖ అధికారులు, అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితులు, ఆ కేంద్రాలయాల్లో కంట్రోల్ రూమ్స్ సంబంధిత అధికారులు కూడా దృష్టిసారించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి దీనిలో భాగంగా చెప్పుకోవాల్సి వస్తే కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే కనుక ప్రజలను మరి ముఖ్యంగా అక్కడ పునరావాస కేంద్రం ఇప్పటికే తరలించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికి ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. రాజ్ కుమార్, ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.